హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ శృతకీర్తి. నేను సైకాలజిస్ట్, అలాగే కూచిపూడి డాన్సర్ అండ్ రీసెర్చ్ స్కాలర్. ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం యాక్సెప్టెన్స్, అంటే అంగీకార భావం అనమాట. జీవితంలో అంగీకార భావం అనేది చాలా చాలా ప్రధానం, ముఖ్యం కూడా. ఎందుకంటే లైఫ్లో ఎదురయ్యేటువంటి ఎన్నో ఆబ్స్టికల్స్ అండ్ హిండ్రెన్సెస్ ఏంటనేవి మనం ముందే గ్రహించలేం. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అని అంటారు కదా. జీవితం ఎన్నో ఎదురు దెబ్బలు అందిస్తుంది, ఎన్నో ఒడిదుడుకలను అందిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని ధైర్యంగా ఫేస్ చేసేటువంటి కెపాసిటీని చిన్నతనం నుంచే మనం ప్రోధి చేయాలి. లేకపోతే ఈ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే చాలామంది డిప్రెషన్కి గురైపోవడం, లేకపోతే కొన్ని సైకోసొమాటిక్ డిజార్డర్స్ వాళ్ళలో రావటం, లేదంటే అఘాయిత్యాలు చేసుకోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఇక్కడ కోట్ చేయదలుచుకున్నటువంటి ఎగ్జాంపుల్ కపుల్స్ అండి. కపుల్స్ ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. మా వారు అస్సలు మారట్లేదండి అని చెప్పి అందరికీ వైఫ్ చెప్తూ ఉంటుంది. అస్సలు మారటం లేదు, సిగరెట్ తాగడం మానట్లేదు, డ్రింక్ చేయడం మానట్లేదు, లేకపోతే ఆఫీస్ నుంచి లేట్గా వస్తారు, ఎప్పుడు చూసినా ఆఫీస్లోనే కూర్చుంటారు, ఇంట్లో నన్ను అసలు ఒక గుడికి తీసుకెళ్ళరు, ఒక సినిమాకి తీసుకెళ్ళరు, పిల్లల్ని సరిగ్గా చూసుకోరు, నన్ను సరిగ్గా చూసుకోరు, నాకు ఇంట్లో కావాల్సినటువంటి మనీ ఇవ్వరు, ఇటువంటివన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే అనేక సమస్యలు ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో కూడా తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే అస్సలు వీడు మారట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా మారట్లేదు, ఎప్పుడు మారతాడో తెలియదు, వీడికి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది, 97.9% ఎప్పుడు వస్తుంది, ఇటువంటివన్నీ చెప్తూ వాళ్ళలో మార్పు రావాలి, ఎంతసేపు వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలోనే మార్పు రావాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్సెప్టెన్స్ అంటే ఏదైనా ఒక లైఫ్ మనకి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎదుటి వాళ్ళు మారాలని మనం కోరుకోవడం తప్పు. మనలోనే చూసేటువంటి దృక్కోణాన్ని మార్చుకోగలగాలి. అప్పుడే మన లైఫ్ చాలా ఈజీ అవుతుందండి. ఎప్పుడైతే వేరే వాళ్ళ కారణంగా మనం డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ తీసుకుంటామో మన లైఫ్ని మనమే క్రిపుల్ చేసుకుంటున్నాం, మనమే మిజరబుల్ చేసుకుంటున్నాం. ఆ యాక్సెప్టెన్స్ అనేది మనలోంచే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు చూడండి, మీరు ఇది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ సరౌండింగ్స్ని కూడా మీరు మార్చుకోగలుగుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది మారే అవకాశం ఉంటుంది. జస్ట్ ప్రాక్టీస్ దిస్. ఇది చాలా అద్భుతమైందండి. మన ఆలోచన విధానంలో, మనం చూసేటువంటి దృష్టిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఎస్, ఆయన మారరేమో, మేబీ నన్ను నేను మార్చుకుంటాను, దానికి తగ్గట్టుగా నన్ను నేనే మార్చుకుంటాను అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో జీవితం చాలా ఆనందంగా అవుతుందండి. లైఫ్లో ఎక్కువ శాతం యంగ్స్టర్స్లో, అడాలసెంట్ యంగ్స్టర్స్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వాలటైల్ మైండ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకి సరిగ్గా ఉండదు. ఏది తీసుకోవాలి, ఏది అనేది వాళ్ళకి తెలియదు. అయితే ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయాలి అంటే చాలా సటిల్ లెవెల్లో వాళ్ళు తెలుసుకోగలగాలన్నమాట. ఏది మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది, ఏది అనేది. తర్వాత ఒకవేళ వాళ్ళు తప్పటడుగు వేసినా కూడా దాని గురించి ఆలోచించకుండా, అయ్యో నేను తప్పు చేసేసాను, ఇంకా నా లైఫ్ వేస్ట్, ఇక్కడితో నేను ఎండ్ చేసేసుకోవాలి అన్న భావనలోకి వెళ్లకుండా, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, లెట్ మీ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నేను తప్పు చేశాను అనే వాస్తవాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచన కలిగినప్పుడు మనిషిలో మార్పులు ఎక్కువగా వస్తాయి. ఎదుటి వాళ్ళలో మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఎక్స్పెక్టేషన్స్ క్యాన్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్స్ అన్న వాస్తవం మనకు అందరికీ తెలిసింది. ఇది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని కొద్దిగా మార్చి నేను నాన్ ఎక్స్పెక్టేషన్ క్యాన్ లీడ్ టు అ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అని చెప్పానండి. నాన్ ఎక్స్పెక్టేషన్, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయమో, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఇట్ విల్ బీ అ సర్ప్రైజ్, లైఫ్ విల్ బీ అ సర్ప్రైజ్. కాబట్టి ఇది మీరు ఫాలో చేసి చూడండి, ఖచ్చితంగా మీ లైఫ్ని మీరు మార్చుకోగలుగుతారు. డివోర్స్ కేసెస్ కూడా దీనివల్ల పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళు మారాలి అని మనం వెయిట్ చేసే కంటే మనమే మారదాం. లెట్ us యాక్సెప్ట్ అవర్ స్పౌస్, లెట్ us యాక్సెప్ట్ అవర్ చిల్డ్రన్. అది మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఎంతో లైఫ్లో ఎన్నో మార్పులు జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. దాదాపు సంవత్సరాల పాటు ఒకే విషయాన్ని పట్టుకుని
కోట్ల చుట్టూ తిరిగిన వాళ్ళని కూడా మేము ఈ రోజుల్లో చూస్తున్నామండి. ఎంతసేపు ఏంటంటే అదే విషయాన్ని పట్టుకొని కౌన్సిలింగ్ సెషన్ల తరబడి అదే మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళలో మార్పు రావట్లేదు. ఇదే చెప్తాం, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యూ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. కరగాలన్నమాట, మనసు కరిగి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు జీవితం సౌఖ్యమయం సుఖమయం. యాక్సెప్టెన్స్ విషయంలో ఈవెన్ ఫీమేల్స్ షుడ్ టేక్ ద ఛార్జ్ అండి. అంటే ఇంట్లో వైఫ్స్ ఎవరైతే ఉన్నారో యాక్సెప్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది యాక్సెప్ట్ చేసే కెపాసిటీ మగవాళ్ళ కంటే కూడా. ఇంట్లో పిల్లలు కానివ్వండి, హస్బెండ్స్ చేసే విషయాల్లో కానివ్వండి, ఎప్పుడైతే మెంటల్గా లేడీస్ డిస్టర్బ్ అవుతారో ఆ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే సాధ్యమైనంత వరకు విమెన్ మెంటల్ హెల్త్ చాలా ఆరోగ్యంగా, మానసికమైన ఆరోగ్యం, విమెన్కి సంబంధించినటువంటి మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యంగా చెప్తున్నాం ఈ రోజుల్లో. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా లీడ్ చేయాలి అంటే విమెన్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యాక్సెప్టెన్స్ చేసేటువంటి కెపాసిటీ లేడీస్కి ఉంటే నథింగ్ లైక్ ఇట్ అండి. చాలా హ్యాపీగా ఫ్యామిలీని మనం తీర్చిదిద్దగలుగుతాం. ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉండడం, సొసైటీతో కూడా. ఇప్పుడు హోలిస్టిక్ హెల్త్కి సంబంధించి అనేక సెమినార్స్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎప్పుడు కూడా హోలిస్టిక్ హెల్త్ గురించే మన టార్గెట్ ఉండాలి. కేవలం శారీరకమైన ఆరోగ్యమే ఆరోగ్యం అంటే కాదు, అలాగే మానసికమైన ఆరోగ్యమే అంటే కాదు. శరీరం బాగుండాలి, మనసు కూడా బాగుండాలి. అలాగే ఎమోషనల్ హెల్త్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఎమోషనల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నాకు ఇప్పుడు కోపం వచ్చింది, లోపల నుంచి విపరీతమైన ఉద్వేగం వచ్చేసింది, అది వెంటనే నేను రిలీజ్ చేయాలన్న భావన కంటే కూడా ఎలా దాన్ని నేను సోబర్ డౌన్ చేసుకోగలను, కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ద్వారా ఎలా ఐ కెన్ కామ్ డౌన్, హౌ కెన్ ఐ సోబర్ డౌన్. ఇమీడియట్లీ డోంట్ రిలీజ్ యువర్ ఎమోషన్స్. బికాజ్ అల్టిమేట్లీ ఒకసారి మనం ఎమోషన్ రిలీజ్ చేసాము అంటే, ఒక యాంగర్ని మనం బయటకు రిలీజ్ చేసాము అంటే దాని పర్యవసానాలు అనుభవించాల్సింది తిరిగి మనమే అవుతాం. కాబట్టి అన్నిటినీ కంట్రోల్లో, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా మనకు ఉండాలండి. ఎమోషన్స్ని మన చేతుల్లో మనం పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఎమోషన్స్. అలాగే మరొకటి ఏంటంటే సోషల్ హెల్త్ అని చెప్తున్నారు హోలిస్టిక్ హెల్త్లో. సోషల్ హెల్త్ అంటే సమాజపరంగా కూడా మనకి సత్సంబంధాలు ఉండడం. లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్ టు స్టే ఇన్ ద సొసైటీ దెన్ యు ఆర్ నాట్ అ హ్యూమన్. ఎందుకంటే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ అంటారు అరిస్టాటిల్. సమాజంలో మనం ఉండాలి, సమాజంలో ఆనందంగా బతకాలి అంటే సమాజానికి తగినట్లుగా మనం తీర్చిదిద్దుకోవాలి. లేదు నేను ఇలాంటి పంథాలోనే ఉంటాను, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ పడతాను, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు నాకు రాచపాట పట్టాలి, అందరూ ఇలా ఉండాలి, అందరూ అలా ఉండాలని మనం వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఫస్ట్ యాక్సెప్ట్. లేదు, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, లెట్ మీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను ఇందులో తక్కువ, లో సెల్ఫ్ ఎస్టీమ్ నాకు, నేను స్టేజ్ ఫియర్తో ఉన్నాను, ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నేను స్టేజ్ పైకి వెళ్ళను, నాకు భయం కాబట్టి, నేను ఇది చేయను అది చేయను అనే కంటే ఫస్ట్ మానసికంగా మనం యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది, దానికి ఈ యాక్సెప్టెన్స్ అనేదే సమాధానం అవుతుంది. సో హోలిస్టిక్ హెల్త్ అంటే ఇక్కడ ఏంటి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వెల్బీయింగ్ అని చెప్పారండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇవన్నీ కలిస్తేనే మనం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు. వీటిలో ఏది లోపించినా కూడా మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి లెటస్, లైఫ్ అనేది ఎన్నో ప్రాబ్లమ్స్ని కలిగిస్తుంది. కాబట్టి వెంటనే దానికి రియాక్షన్స్ ఇవ్వకుండా లెట్ us యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. చూసారు కదండి, యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ.